మంగ్లీ ఇష్యూ రోజుకొక మలుపు తిరుగుతా ఉంది. ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్ బయటకొచ్చింది. అదేంటంటే మధు అరెస్ట్ అయిన విషయం మనకు తెలుసు. మధు రాథోడ్ అలియాస్ రమావత్ మధు ఇతనే మెయిన్ కల్ప్రిట్. ఇతనే దాదాపు 200-300 కోట్లు కలెక్ట్ చేసి గోకుల్ నందన్ ఇన్ఫ్రా అనే కంపెనీలోను మిగతా ట్రేడింగ్‌లోను ఇలాంటి సిమెంట్ ఫ్యాక్టరీలో ఇలాగంతా పెట్టుబడులు పెట్టించి ఆ తర్వాత అతను అబ్స్కాండ్ అయిపోయాడు. దాని తర్వాత బాధితులంతా ఒకటైనప్పుడు అతను గతంలో మంగ్లీ పేరు చెప్పాడు. మంగ్లీ తమ్ముడితో తిరిగాడు. తర్వాత మంగ్లీతో ఫోటోలు దిగాడు. తర్వాత మంగ్లీ చిన్న చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నానని వీళ్ళందరికీ చెప్పాడు. మంగ్లీ ఫ్లాట్‌కి కూడా చాలా సార్లు తీసుకెళ్ళాడు. కాబట్టి మంగ్లీ ఉంది కాబట్టి వీళ్ళు ముందుగా మంగ్లీని అడ్వకేట్ సుబ్బారావు ద్వారా అప్రోచ్ అయ్యారు. డైరెక్టర్ వేణు ఉడుగుల, తర్వాత పూజారి నాగేశ్వరరావు, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళ సమక్షంలో పంచాయతీ జరిగింది. ఆ పంచాయతీ వీడియో కూడా బయటకు వచ్చింది. సో అప్పుడు ఆమె నాకు సంబంధం లేదని చెప్పింది. నీకు సంబంధం లేనప్పుడు మధును పట్టివు, ప్లస్ బాధితుల తరపున నీ పేరు చెప్పుకొని బాధితుల దగ్గర కలెక్ట్ చేశారు కాబట్టి బాధితుల తరపున నువ్వు నిలబడనేది ఆమెకు చెప్పారు. ఆమె నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తానంది, కానీ ఆమె చెప్పలేదు. దాంతో వేణు ఒడుగులు కానీ పూజారి కానీ మళ్ళీ పంచాయతీలకి రాలేదు. సో మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. అంటే సుబ్బారావు అండ్ మంగ్లీ మధ్య సో పరస్పర ఆరోపణలు అయితే చేసుకున్నారు. మంగ్లీ అండ్ మధు, తర్వాత భరత్ చౌహాన్, శైలజా చౌహాన్, బాలాజీ నాయక్, శివ వీళ్ళందరూ తనను బెదిరించారని, హిట్ అండ్ రన్ లో చంపేస్తామని చెప్పారని సుబ్బారావు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. దానికి ప్రతీకారంగా ఈ అమ్మాయి కూడా సజ్జనాన్ని కలవడం, తర్వాత డీజీపీని కలవడం, సుబ్బారావు మీద ఈ బాధితుల తరపున ఉంటున్న హేమకాంత్ రెడ్డి అతను కూడా 25 లక్షలు దీంట్లో పెట్టానని చెప్తున్నాడు. అలాగే అతన్ని నమ్మి కొంతమంది పెట్టారు. ఇదంతా కూడా మార్కెటింగ్ సంస్థలు, వెస్టేజ్ అనే ఒక మార్కెటింగ్ సంస్థలో వీళ్ళందరూ పనిచేస్తున్నారు. మధు కూడా పనిచేస్తున్నాడు. ఈ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ బంధువులు వాళ్ళ దగ్గరే ఈ డబ్బులు పెట్టించినట్టుగా అర్థమవుతుంది. సో మామూలుగా రెగ్యులర్గా ఈ స్కామ్లు ఎలా జరుగుతాయో ఇది కూడా అలాగే జరిగింది. అంటే తమలో ఒకటిగా ఉండి బయటికి వెళ్ళిపోయి ఫార్చునర్ కారు, సూటు, బుట్ వేసుకొని దిగి ఏంటి నువ్వు ఎలా సంపాదించగలగవు, 10th ఫెయిల్ కదా అన్నప్పుడు నేను స్టాక్ మార్కెట్లో పెడుతున్నాను, ట్రేడింగ్ చేస్తున్నాము, ₹5 పైన వడ్డీ వస్తుంది అని చెప్పాడు. అలాగే రియల్ ఎస్టేట్ ఉంది, భూముల్లో పెడుతున్నాము, సో ఇలాగా మీకు కానీ పెడితే మీరు ₹5 వడ్డీ ఇస్తాము, ఇవన్నీ కూడా చెప్పాడు. దాంతో జనాలు నమ్మారు. మంగ్లీ సంబంధించిన పేర్లు ఇవన్నీ చూసి రేపు పొద్దున ఏదైనా అయినా కూడా మంగ్లీకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మంగ్లీ బ్యాచ్ ఉన్నారు కాబట్టి దీంట్లో మోసం జరగదని కూడా నమ్మారు. మామూలుగానే మనం చాలామంది అనుకుంటున్నారు మీరు ఎలాగ అత్యాశకు పోయారని. జనరల్గా జరిగేది ఇదే. మనకు తెలుసు జేడి లక్ష్మీనారాయణ లాంటి సిబిఐ మాజీ డైరెక్టర్ భార్యనే ఈ ట్రాప్లో పడిందంటే సాధారణమైన రైతులు, రైతు కూలీలు, లేకపోతే మార్కెటింగ్ పనిచేసే చిన్న ఎంప్లాయీస్ ఈ ట్రాప్లో పడడం పెద్ద ఆశ్చర్యం కాదు. సో ఇలాగ పడ్డారు. ఇప్పుడు మధు అయితే అరెస్ట్ అయ్యాడు. మధుని జైల్లో కొట్టారనే వార్త మార్నింగ్ నుంచి వైరల్ అవుతుంది. ఇది మంగ్లీని చేయించింది అనేది కూడా చెప్తున్నారు. అయితే మంగ్లీ మీద చాలా దారుణంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజానికి బాధితులు ఎవరు కూడా మంగ్లీ మాకెప్పుడు కలవలేదు, మంగ్లీకి మేము ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదు అని చెప్తున్నారు. మంగ్లీకి సంబంధం ఉందని ఏ బాధితుడు కూడా చెప్పట్లేదు. కానీ ఇండైరెక్ట్గా మంగ్లీకి అయితే సంబంధం ఉన్నట్టుగానే వీళ్ళందరూ చెప్తున్నారు. డైరెక్ట్గా సంబంధం లేదు, ఆమె ఏమీ తీసుకోలేదు, ఆమె అకౌంట్లోకి వెళ్ళలేదు. కానీ తన పేరు ఉపయోగించుకుంది, తను వాళ్ళతో ఫోటోలు దిగింది. వాళ్ళైతే మధు అండ్ బ్యాచ్ అమ్మాయి పేరు వాడుకున్నదైతే వాస్తవం. అందుకని అమ్మాయి బాధితుల తరపున నిలబడాలనేది అందరి డిమాండ్. కానీ అది ఆమె చేయట్లేదు. తనకున్న సర్కిల్ ఉపయోగించుకొని తన మీద ఆరోపణలు చేస్తున్న వాళ్ళను బెదిరించి వాళ్ళ మీద కేసులు పెట్టి ఆరోపణలు ఆపాలని, మీడియాను కూడా ఆపాలని ఆమె ట్రై చేస్తుంది తప్ప ప్రాబ్లం ఎక్కడుందో ఆమె గ్రహించట్లేదు. లేదు ఆమె ఎవరినన్నా సేవ్ చేస్తూ ఉందో కూడా తెలియదు. సో ఈ రెండు ఏ కారణమైనా ఆమె మాత్రం బాధితుల తరపున లేదు. అయితే ఈ క్రమంలో మధు అరెస్ట్ అయినప్పుడు మధు మామూలుగా మనకి ఎకనామిక్ క్రైమ్స్ వింగ్ అరెస్ట్ చేసిందని చెప్తున్నారు. సో వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర మధు మంగ్లీ నీకు సంబంధం ఉందా, మంగ్లీకి ఈ విషయాలు తెలుసా అన్నప్పుడు మంగ్లీ గురించి కూడా ఇతను చెప్పినట్టుగా తెలుస్తుంది. సో దాంతో ఇప్పుడు ఈ ఇతని మీద మధు మీద
జైల్లో ఎవరు దాడి చేశారు, ఖైదీలు చేశారా లేకపోతే వార్డర్లు చేశారా, దీంట్లో మంగ్లీ హస్తం ఉందా లేదా అనేది మనకైతే కన్ఫర్మేషన్ లేదు. కానీ ఆ వార్తలు అయితే వస్తున్నాయి. మామూలుగా జైళ్ళకి ఇలాంటి సెలబ్రిటీ కేసులు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడున్న వార్డర్లంతా ఆ మధ్య ఒక జైల్లో ఉన్న మిత్రుడు చెప్పారు, ఒక కరప్షన్ కేసులో ఒక ఎంఆర్ఓ రాబోతున్నాడని తెలిసి ముందుగానే వార్డర్లంతా కూడా మనకి ఇన్కమ్ ఎవరెవరికి ఎంత ఇన్కమ్ వస్తుంది ఇతని ద్వారా అని లెక్కలేసుకున్నారంట. కానీ ఇతను వెళ్ళినాక ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి అతన్ని టాయిలెట్లు చేతులతో కడిగిచ్చారని, చివరికి అతను ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని నాకు ఒక ఖైదీ మిత్రుడు చెప్పాడు పెరోల్ మీద వచ్చినప్పుడు. ఇలాంటివి జైళ్ళలో చాలా జరుగుతుంటాయి. అంటే ఇటువంటి ఒక సెలబ్రిటీ, ఎందుకంటే ఇప్పుడు మధు అనే వ్యక్తి దాదాపు 100 నుంచి 300 కోట్లు, కరెక్ట్గా ఎవరికి ఫిగర్ తెలీదు. సో మొత్తానికి 100 కోట్ల పైన అయితే కలెక్ట్ చేశాడు. కాబట్టి ఇక్కడ పోలీసులు ఇతని దగ్గర ఆశిస్తారు, జైల్లో ఉండే వాళ్ళు కూడా వాటర్లు కూడా ఆశిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే జైల్లో డబ్బు ఉంటే చాలా సౌకర్యాలు మనం పొందొచ్చు. పరపతి కంటే కూడా డబ్బు అక్కడ బాగా పనిచేస్తుంది. ఇది జైలుకు పోయి వచ్చిన వాళ్ళకి అందరికీ తెలుసు. సో ఆ రకంగా మధు ఒకవేళ డబ్బు లేకపోతే మాత్రం ఖచ్చితంగా అతన్ని వార్డర్లు ఏదో ఒక రకంగా తాము కొట్టచ్చు లేదా కొట్టించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ సీనియర్ ఖైదీలు ఉంటారు, వాళ్ళకి చెప్పేస్తే ఏదో ఒక సాగుతో అసలు ఏమి అవసరంలో ఏం రాదు చూస్తున్నావు అని చెప్పి కూడా కొడతారు. ఏదో ఒక సాగుతో కొట్టే అవకాశాలు ఉన్నాయి. మరి నిజంగానే దాడి జరిగిందా, దాడి చేస్తే ఖైదీలే చేశారా, దీని వెనుక మంగ్లీ హస్తం ఉందా అనేది అయితే బయటికి రాదు. కానీ అతని మీద దాడి జరిగిందని చెప్తున్నారు. కానీ నిజంగా అతని దగ్గర డబ్బులు ఉంటే మాత్రం దాడులు ఏమీ జరగవు. ఎందుకంటే అతను పోగానే ఎలా ఉంటుందంటే చాలా జైళ్ళల్లో తమకు నచ్చిన బ్యారక్ లేదా పెద్ద సెల్స్ ఉంటాయి. నచ్చిన బ్యారక్ లో అంటే చూసుకుంటారు వాళ్ళు. కొన్ని బ్యారక్స్ క్రౌడ్ ఎక్కువ ఉంటాయి, బాగుండదు. కొన్ని బ్యారక్స్ లో కొంత వైట్ కలర్ బ్యాచ్, డీసెంట్ బ్యాచ్ ఉంటారు, అలాంటి బ్యారక్ కోరుకోవాలి. సో చాలా జైళ్ళల్లో ఆ మధ్య పరప్పన అగ్రహారం జైల్లో ఉండి వచ్చిన ఇంకొక ఫ్రెండ్ నాకు చెప్పింది ఏంటంటే, ముందు అసలు బ్యారల్ చూసి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కూడా 500 ఇవ్వాలి. 500 ఇస్తే నేను చూపిస్తారనమాట ఏ బ్యారెక్లో నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళినాక సెలెక్ట్ చేసుకున్నాక 1000 నుంచి 2000 ఆ బ్యారక్ని బట్టి పే చేయాలి. పే చేసినాక ఆ బ్యారక్లో మనల్ని ఉంచుతారు. ఆ తర్వాత అక్కడ ఫుడ్ కొనుక్కోవడానికి, తర్వాత మనల్ని ఎవరైనా కలవడానికి, తర్వాత ఒక్కోసారి హాస్పిటల్, అక్కడే పెద్ద జైళ్ళల్లో హాస్పిటల్స్ ఉంటాయి. హాస్పిటల్లో ఉంటే ఇంకొన్ని సౌకర్యాలు ఉంటాయి. అంటే బెడ్ ఇస్తారు, ఖైదీలు ఎక్కువ మంది ఉండాల్సిన అవసరం లేదు. తర్వాత వాళ్ళకి బ్రెడ్, మిల్క్, ఫ్రూట్స్ అలాంటివి ఇస్తారు. అందుకని దానికి మళ్ళీ కొంత డబ్బులు ఇస్తే కడుపు నొప్పో కాలు నొప్పో ఏదో ఒకటి చెప్పి వాళ్ళు రాయించేసి నిన్ను హాస్పిటల్లో పెట్టేస్తారు అనమాట. ఇలాగా ప్రతిదీ డబ్బు ఉంటే అక్కడ పనులు జరుగుతాయి. మామూలుగా అయితే ఈ మధ్య జైళ్ళల్లో కూడా క్యాంటీన్లు పెట్టారు. ఆ క్యాంటీన్లో కూడా కొనుక్కునే సౌకర్యం కూడా ఉంది. అట్లాగే మనకి సంబంధించిన డబ్బులు కానీ పే చేస్తే టోకన్స్ ఇస్తారు, మన అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు అక్కడే జైల్లోనే. అకౌంట్లో మన డబ్బులు వేసుకోవచ్చు, ఎవరైనా బంధువులు కూడా డబ్బులు వేయచ్చు. ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట. అక్కడ ఒక్కొక్కసారి ఇల్లీగల్ ట్రేడింగ్ జరుగుతుంటుంది. అంటే ఇడ్లీ, దోశ ఇలాంటివి అమ్ముతుంటారు. ఆ మధ్య పరపన అగ్రహారంలో ఇడ్లీ 100 రూపాయలు, దోశ 200 రూపాయలు, ఇలాగా అక్కడే బ్యారక్స్లోనే కూడా అమ్ముతున్నారు అనేది ఫ్రెండ్ చెప్పాడు. అలాగే డ్రగ్స్ కూడా జైళ్ళల్లో ఈ మధ్య దొరుకుతున్నాయి. రాజమండ్రి జైల్లో కూడా మనం డ్రగ్స్ ఆ మధ్య కలకలం, గాంజా కలకలం లేపింది. అలాగే పరపన అగ్రహారంలో అయితే 70% ఖైదీలు డ్రగ్స్ వాడుతున్నట్టుగా ఫ్రెండ్ చెప్పాడు. సో ఇలాగా ఈ ఈ క్రైమ్ అనేది మామూలుగా అయితే జైళ్ళు ఎందుకు ఉంటాయంటే కాన్సెప్ట్ ఏంటంటే సంస్కరణ. ఒక నేరం చేసిన ఖైదీ జైలుకి వెళ్ళి సంస్కరించబడి బయటికి రావాలనేది కాన్సెప్ట్. కానీ మన జైల్లో మరింత క్రైమ్లోకి వెళ్ళి మరింత క్రైమ్ నేర్చుకుని, అంటే ఒక క్రైమ్లో ఇంటర్మీడియట్ చదివి జైలుకి వెళ్తే డిగ్రీ చదివి బయటకు వచ్చినట్టుగా అనమాట. రెండోది సర్కిల్ కూడా ఫామ్ అవుతుంది. అలాగే చాలా మంది జైళ్ళలో నుంచే మరింత క్రిమినల్స్గా తయారై వచ్చారు. సో ఇప్పుడు మధు కూడా అక్కడికి వెళ్ళి మరింత క్రిమినల్గా తయారు వస్తాడా, లేకపోతే డబ్బులు ఇచ్చి దర్జాగా బతుకుతాడా, ఏం జరుగుతుందనేది చూడాలి. మామూలుగా అయితే ఇలాంటి వాటిలో బెయిల్ అంత ఈజీగా రాకూడదు. కానీ
అతని ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, దీని వెనక మంగ్లీ ఉంటే మాత్రం అతనికి త్వరగానే బెయిల్ వచ్చేస్తుంది.